పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ప్రజా పాలన కొనసాగిస్తూ తమ ప్రభుత్వం పనిచేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నీరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట, మానకొండూరు మండలాలకు సంబంధించిన దాదాపు 396 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ యొక్క చెక్కులను పంపిణీ కార్యక్రమం జరిగింది. దాదాపుగా తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ వారందరూ వచ్చి ఈ యొక్క చెక్కులను స్వయంగా తీసుకోవడం జరిగింది. వాళ్లకు లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతోనే దాదాపుగా ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో ఎల్ఓసీలే ఇప్పటి వరకు 2 కోట్లు ఇప్పించినాము. దాదాపుగా ఇంకొక 2-3 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ తీసుకొచ్చినాము. కానీ విని ఎరుగని రీతిలో అదేవిధంగా ఏ నియోజకవర్గంలో ఇంత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ జరగలేదు. అధికంగా పంచినటువంటి నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గం. ప్రతి వారం 10 రోజులకు ఒకసారి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తూ ఉన్నాం. లబ్ధిదారులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మా ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. నేను మీ యొక్క మీడియా ద్వారా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను పేద ప్రజల తరఫున. అదేవిధంగా నేను నా పర్యటనలో గ్రామం పోయినప్పుడు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం లోపల వికలాంగుడు వచ్చి, అయ్యా నాకు ఒక బ్యాటరీ ట్రైసైకిల్ కావాలన్నప్పుడు త్రిచక్ర వాహనాన్ని ఈరోజు మంజూరు చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. పేద ప్రజల సమస్యల్లో కానీ వికలాంగుల సమస్యల్లో కానీ పాలు పంచుకొని వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. తను కూడా చాలా సంతోషపడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి వచ్చి ఆ ట్రైసైకిల్ తీసుకోవడం జరిగింది. సార్ మా రేణుకుంట సార్, బోయిని సంపత్ని ఎస్సీ మాది సార్, రేణుకుంట సార్. ఎమ్మెల్యే గారు సార్ వచ్చి బియ్యం పంపిణీ చేసినప్పుడు వచ్చిండు సార్, కలిసిన సార్ కలిపితే బండి ఇప్పించిండు సార్. నాకు సార్ యాక్సిడెంట్ అయింది, ట్రాక్టర్ బోరవాడి యాక్సిడెంట్ అయింది సార్. నడుము ఇరిగింది సారు, కాళ్ళు పనిచేస్తలేవు సార్, 2 కాళ్ళు. ఎమ్మెల్యే సార్ కలిపితే బండి ఇప్పించిండు సార్. 4 రోజులు అయ్యా సార్, ఎమ్మెల్యే సార్ బండి ఇప్పించిండు 4 రోజులలో సార్. కొద్దిగా అటు ఇటు మంచానికి 2 రోజులు మంచానికే ఉన్నాయి, కొద్దిగా అటు ఇటు కొద్దిగా తిరగడానికి సార్ బండి ఇప్పించిండు సార్. ట్రాక్టర్ నడుపుకున్నా సార్. నా పేరు విజయ్ కుమార్, ఎంపీడీఓ తిమ్మాపూర్. మేము సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు హాజరై పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ బోయిని సంపత్ గారు మన మామూలు వీల్ చైర్లో తిరగడం చూశారు సారు. వారికి యాక్చువల్గా ట్రాక్టర్ బోల్తా పడే క్రమంలో యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో 2 కాళ్ళు పనిచేయలేదు. ఇమీడియట్గా గౌరవ ఎమ్మెల్యే గారు డిడబ్ల్యూఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి ఫోన్ చేయడం ద్వారా ఈ మన మోటార్ బ్యాటరీ వీల్ చైర్ అనేది సార్ ఇప్పించడం జరిగింది. దాన్ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారికి బోయిన సంపత్ గారికి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. దీని కాస్ట్ 42